అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మొత్తానికి అనుకున్న పని అయినట్టుంది కదా. నువ్వు భలేగున్నావు, నాకేం తెలియదు, నేనేం అనుకోలేదు. సిరం ఎందుకు రాలేదు నాకు అస్సలు తెలియదు. ఓష్ని గిదే మరి గుమ్మడికాయ దొంగవాలంటే భుజాలు తడుముకుంటే. మరి నువ్వు అన్నది ఎవరిని? అదే జగిత్యాల జిల్లా పెద్ద మనిషి ముచ్చట. ఓ పని అయిపోయినట్టేనా అయితే? అగో చూడు రాదు నువ్వే. మొత్తానికి నేను ఉండలేను అన్నాడు. అన్నమాట ప్రకారం చెయ్యి నిడిచిపెట్టి కారెక్కుతున్నాడు కదా జీవన్ రెడ్డి సారు. ఏడాది పొద్దు జగిత్యాల జగడం లేని రోజే లేదు. సొంత పార్టీలనే ప్రత్యర్థి లెక్క కొట్లాడిండు. తల్లెసోంటి పార్టీల తల్లడిల్తున్నా అని చెప్పుకున్నాడు. మొత్తానికి మళ్ళా పాత ప్రత్యర్థి కేసీఆర్ సార్కు షేక్ హ్యాండ్ ఇచ్చి అలైబలై తీసుకున్నాడు. నిన్న రామన్న కలిసి మందలిచ్చొచ్చిండు కదా, ఇలా బాపుతోటి మీటింగ్ పెట్టించిండు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లా పగటి బువ్వ తినుకుంటా మంచి చెడు మాట్లాడుకున్నారు. అటు చెయ్యి గడిగి ఇటు చెయ్యి పార్టీకి నీళ్ళు వదిలిండి అనుకో రాదుర్రి. మంచి రోజు చూసి 3 రంగుల కండువా తీసి గులాబీ కండువా కప్పుకొని కారెక్కుతాడట కరుడుగట్టిన కాంగ్రెస్ నేత. రాక చెయ్యి పార్టీ రాష్ట్రం వస్తే అనుభవించే రాతలేకపాయే, పొమ్మనలేక పొగబెట్టినట్టే అయింది సార్ పని. పోన్రి. ఓ యాడ్ వచ్చిందిరా, చెయ్యాలనా వద్దా అని చూస్తున్నా. ఏం యాడు? హెయిర్ ఆయిల్ గిట్లనా? నీది సౌరం అని తెలియదా వాళ్ళకు? నాది సౌరం అని నీకు తెలుసు, నాకు తెలుసు. చూసే ఆడియన్స్ కి ఏం తెలుస్తుంది? అమ్మా మోసం. అడ్వర్టైజ్మెంట్ చేస్తే నమ్మకంగా చెయ్యాలి. అయితే సంతూర్ సోప్ యాడ్ చేసిన అమ్మకు నిజంగా గంత పెద్ద బిడ్డ ఉన్నదా చెప్పు? కొన్ని కూల్ డ్రింక్లు తాగి గుట్టల మీదకెళ్ళి దునికితే బతుకుతారా? నువ్వేమన్నా చెప్పు, నమ్మే రీతిలో 10 కాలాల పాటు మన్నికుండే రీతులున్న వాటికే రికమెండ్ చేయాలి. ఇంత తొందరలో నేను ఫేమస్ అవుతున్నా అని నువ్వు చెడగొట్టే ప్లాన్ చేస్తున్నావులే. సరే నువ్వేమన్నా చేసుకో, నీ యాడ్ జోల్ నాకెందుకు గానీ యాడ్ సంగతి చూద్దాంపా. అబ్బా ఏ ఊరు ఏ దేవస్థానం కొత్తగా కడుతుర్రా, చూస్తే సిమెంట్ లెక్కలేదు, ఏం మెటీరియల్ కావచ్చు అని అనుకుంటున్నారా? కొంచెం క్లోజప్ లో చూడుర్రి, ఇవి మొక్కజొన్న పొత్తులు. భలే ఉన్నది కదా. ఇంతకు ఇట్లా కట్టిందేవాళ్ళు వాళ్ళకేం ఫాయిదా అని అంటారా? ఓ విత్తనాల కంపెనీ వాళ్ళు ప్రమోషన్ చేసుకునేందుకు చేసిన ఉపాయం అన్నట్టు ఇది. ఖమ్మం జిల్లా నాగుల వంచకాడ మెయిన్ రోడ్డుకున్న రైతు పొలంలో కట్టించే వరకు అట్ల వేటోళ్ళు ఇట్ల వేటోళ్ళు చూసి ఆగుడే కాదు ఆరాధిస్తున్నారు. ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారు. ఏ కంపెనీ ఎంత పంట వస్తుంది, ఇదివరకు ఎవలేసిర్రు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి కదా. ఇదే వాళ్ళ ప్లాన్ అన్నట్టు. మొక్కజొన్న పంట ఎట్లుంటది, దిగుబడి ఏ తెల్లిస్తుందని శాంపుల్ గా ఇట్లా చూపెట్టి రైతుల్ని ఆకర్షిస్తుందన్నట్టు. మొత్తం ఈ గోపురం కట్టేందుకు 29,000 పొత్తులు వాడిర్రు. దూరం నుంచి చూస్తే ఇదేం కట్టుకోమో అని దగ్గర దాకా వచ్చి గమనిస్తున్నారట. మంచి ఉపాయమే కట్టిండు పో కంపెనోళ్ళు. మొత్తానికి గోపురం కట్టి పడేసే రీతిలో ఉన్నది కదా. ఆడోళ్ళు డ్రైవింగ్ చేస్తారంటే ఎవరికి నమ్మకం ఉండదు ఎందుకో. అవును, ఇంటి నుంచే మొదలైతది. ఎందుకమ్మా రిస్క్, ర్యాపిడోకు పోరాదు అంటారు. ఇక బయట వాళ్ళు ఏం నమ్ముతారు? ఇక నెరి చిన్న టక్కర్ల బండి ఆగినా ఆడోళ్ళే తప్పనట్టుగా మాట్లాడతారు. అయినా కుటుంబాలను నడిపిన వాళ్ళకు బండ్లు నడిపడం లెక్కనా? మనం చెయ్యనే చెయ్యం, చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తాం. ఇంతకు నువ్వు బండి నడుపుతావా లేదా? ఇక నువ్వు ఇచ్చిన ధైర్యంతో రేపటికెళ్ళి రై అని బండి తీసుడే. అది అట్లా డిసైడ్ గా. రేపు నువ్వు తయారుగుండు, నిన్ను పికప్ చేసుకుని ఆఫీస్ కత్తా. వామ్మో, నా మీదనే ప్రయోగమా? సరే నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినాక వద్దాం గానీ విజయవాడలో డ్రైవర్ అక్క ముచ్చట చూద్దాంపా. మామూలుగా మహిళలు అనగానే ప్యాసింజర్ సీట్ లో కూర్చొని డైరెక్షన్లు చెప్తారు, సేఫ్టీలు చెప్తారు. స్టీరింగ్ పట్టుకునేటోళ్ళు తక్కువ, ఒకవేళ పట్టుకున్నా అంతంత మాత్రమే అన్నట్టు మాట్లాడతారు. కనీసం ఎంకరేజ్ చేసి నువ్వు చెయ్యగలవు అని ప్రోత్సాహం ఇస్తే ఇగో ఈ కల్పనక్క లెక్క ఎందుకు గారు చెప్పుర్రి. ఏపీలో మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవరు, సీఎం కాన్వాయ్లో పనిచేసి ఇప్పుడు విజయవాడ జీజీహెచ్ లో వేస్తున్నది. హెవీ లైసెన్స్ సాధించిన మహిళ కూడా ఈమె ఆవిడ విశేషం అన్నట్టు. అసలే అంబులెన్స్, అందులో మహిళా డ్రైవర్ అంటే ప్రతి నిమిషం కౌంట్ చేసుకునే ఎమర్జెన్సీ సర్వీసు. ప్రాణాల్ని కాపాడే బాధ్యత అంబులెన్స్ వాళ్ళ మీద ఉంటదంటే అబద్ధం గానే కాదు. అట్లాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం. అట్లాంటి ఛాలెంజింగ్ ఫీల్డ్ లో మొదటి మహిళగా మొగోళ్లతోటి పోటీగా రోగుల్ని సమయానికి దవాఖానలకు చేరేసి తన సత్తా చాటుకుంటుంది. మంచి జీతాలు ఏర్పాట్లు చేసే అవకాశాలు కల్పిస్తే మరింత మంది మహిళలు ఈ రంగంలో రాణించే అవకాశం ఉందని అంటున్నది. డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నా ఇది మహిళల పని కాదన్నట్టుగానే చూస్తుంటారు కొన్ని ఫీల్డ్లల్లా. అవకాశం ఇచ్చి చూస్తే కదా వాళ్ళు ఏం సాధిస్తారో తెలిసేటిది. ఆసక్తి ఉన్నా అందరు రాణించలేరు, అనుకున్నది సాధించలేరు. నువ్వు గ్రేట్ కల్పనక్క. నమ్మి నాన్న వస్తే పుచ్చు బుర్రలైనాయట. అయితే మరి మొన్నట్ల ఎవ్వలో అగ్గువకు అంటే 50,000కి తులం బంగారం వస్తుందంటే వేరట. ఎక్కడికి? మంతెన శృంగారం పెద్దపల్లి బంగారం అనే ఊరికి. అబ్బా, నాకు కూడా చెప్తే అయిపోవు కదా, పోయి తెచ్చుకునేదాన్ని ఒక 4 తులాలు. 50,000కు తులం బంగారం ఇచ్చేందుకు ఆయనకేమన్నా లంక మీద దొరికినాయి అనుకుంటున్నావా ఏంది నువ్వు? మరి ఉత్తదే పైన పాటారం లోనలోటారం. నీ లెక్కనే నల్గొండ జిల్లా లెవెల్లో 2 లక్షలకు 5 లక్షలు ఇస్తున్నారంటే వేరట. అవునా? అంటే ఇంకేమైంది? ఏమైందో చూద్దాంపా.
వచ్చి ఈ 500 నోట్ల మీద గాంధీ తాత కిలకిలమని నవ్వుకుంటుండాలి గాని అంత మసిపట్టి ఉన్నది ఏంది అని అంటారా? ఇక్కడనే ఉన్నది అసలు కిటికంతా. ఇక్కడ ఈ పోలీసు వాళ్ళు వెనకాల ఉన్నాడు చూడుర్రి, ముఖానికి నల్లబట్టేసుకొని. ఈ బట్టగాని పేరు గాయిటో సుంగాలో, మాలి దేశం. ఈ మాసిపోయినోడు మాకాడ మసిపట్టిన నోట్లు గుట్టలు ఉన్నాయి, 2 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇస్తాం, మీరు చేయాల్సిందల్లా ఇగో ఈ కెమికల్ నోట్లు కడుక్కునుడే అని చెప్పిండట. జర్రసేపట్లనే 2 లక్షలకు 3 లక్షలు అదనంగా వస్తున్నాయని నల్గొండల ఎవరో పెద్ద మనిషి ఆశపడ్డాడట. అంటే ఇంకా ఏమైంది సారో? దాని మోడల్స్ ఆపరాండి ఏంటంటే ఒక 500 రూపీ నోట్ని దాన్ని ఒక బ్లాక్ పౌడర్ వేసి నీట్గా మొత్తం దాని బ్లాక్ పౌడర్తో మొత్తం కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత దాన్ని ఒక కెమికల్లో ఇట్లా డిప్ చేయగానే అది మళ్ళీ నార్మల్ 500 రూపీ నోట్ అయిపోతుంది. సో ఇలాంటి నోట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈ కెమికల్లో ఈ నోట్ని డిప్ చేయడానికి మీకు 500 రూపీ నోట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్నోసెంట్ జనాలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ 500 రూపీ నోట్, ఇది దీని మీద ఒక పౌడర్ వేస్తారు. ఇట్లాంటి ఒక కట్ట మీరు కనిపిస్తున్నది మీకు. ఇదంతా మొత్తం కూడా ఇందులో 5 లాక్ రూపీస్ అంటే రఫ్గా 10,000 నోట్లు ఇట్లా ఉన్నాయి. మీరు ఒక డెమో ఇస్తా అని చెప్పేసి తీసేసి ఒక న్యూస్ పేపర్ ఇట్లా ఒక కెమికల్లో వేయగానే ఇది ఆటోమేటిక్గా ఇలా మారిపోవడం జరుగుతుంది. సో ఈ కట్టలో ఓన్లీ పైన కింద ఒక రెండు ఒరిజినల్ 500 రూపీ నోట్స్ ఉంటాయి, మిగతావన్నీ కూడా బ్లాక్ పేపర్సే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు వీడియోలలో డెమోలు ఇవ్వడము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో కూడా డెమోలు ఇట్లాంటి పెట్టడం జరిగింది. దానిలో వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేస్తారు. సో తిప్పర్తిలో ఒక పర్సన్, వన్ ఆఫ్ ది విక్టిమ్, వీళ్ళని నమ్మి వీళ్ళని వీడియో చూసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి 500 రూపీస్ నోట్ని ఒక దాంట్లో డిప్ చేసి ఒక కెమికల్లో దాని లోపల పెట్టిన తర్వాత ఒరిజినల్ 500 రూపీస్ నోట్ అయిపోగానే మా దగ్గర ఇట్లాంటివి ఇంకా నోట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు 2 లక్షల రూపాయలు ఇస్తే మేము ఇంకా 5 లక్షల వర్త్ నోట్లు ఇస్తాము. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 లక్షల నోట్లను కూడా మీరు మళ్ళీ ఆ కెమికల్లో వేస్తే మీకు 5 లక్షలు వస్తుంది. సో 2 లక్షలకి మీరు 5 లక్షలు సంపాదిస్తారని చెప్పేసి ఒక స్కామ్ లాగా వాళ్ళని మోసం చేసి అతను ఇదంతా కూడా చేయడం జరిగింది. చేయకన్నా ముందే మనము మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. చూడురి ఎసంటి పగటి బద్మాషిగాలు ఉన్నారో లోకం మీద. నమ్మితే నడి రోడ్డు మీదనే అంగి బట్టలు మాయం చేస్తారు ఈ సొంటోళ్ళు. ఎవ్వరు ఉత్తగా 10 రూపాయలు కూడా ఇయ్యరు. అత్యాశకు ఓకుర్రి, అటెంక ఆగం కాకుర్రి. లోకం మీద మోసగాళ్ళు చాలా మందే ఉన్నారు. అవును, నువ్వెప్పుడు వచ్చినా ఆపత వార్తలు పట్టుకొస్తావేంది చిన్ని? ఇప్పుడు అంత ఆపత ఏమొచ్చింది? యుద్ధం చేయబట్టి జనం ఏ తీరులో గోసలు పడుతుర్రో చూస్తలేవా? ఏం చేయను, అట్లాంటి సిచ్యువేషన్ నేను వస్తానా? నేను వచ్చినప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి, అర్థమైతలేదు. వస్తే వచ్చినావు గానీ ఇరాన్ కు అమెరికాకు సంధి చేసిపో. ఆ పని మొన్ననే చేసినా కదా. ఏంది నువ్వు మాట్లాడినావా? మరి ట్రంప్ తాత చెవు కిర్రున విండి నేనే చెప్పిన 1 వారం రోజులు బ్రేక్ అని. నేనే అంటే నాకంటే తాతగా ఉన్నావు పాటు నువ్వు. సరే మరి దిల్దార్ ఆనవాయితీ ప్రకారం ఆ వార్త ఎద్దుమా? ఏ వార్త? దొంగల వార్త. మీరేడ దొరికిరు నాయన్న? యుద్ధాలు గాని దేశం ఎటన్నా ఓని వీళ్ళ దోసుకుడు మాత్రం ఆపుతలేరు. ఎవ్వరు ఏమన్నా చావని వీళ్ళు మాత్రం 3 దొంగతనాలు 6 దోపిడీలు అన్నట్టుగా వేస్తున్నారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పడి బీరువాలున్న నగలు చదువుకొని పోయిర్రు. అయ్యో ఇయాలనే కొత్త వార్తలకే చెప్తున్నామని అనుకుంటున్నారా? ఇక్కడనే ఉంది అసలు ముచ్చట. నగలు కొంట పోయినోడు ఇక ఆశయాలక వంటింట్లో గ్యాస్ బండ 15 కిలోల మంచి నూనె క్యాన్ కూడా ఎత్తుకుపోయిందట. दुकान से आने के बाद 11 बजे यहाँ पे क्या देखते हैं, आगे ताला तोड़ के हमारे है ना गैस बंडा, बाद में एक 10,000 रुपये, बाद में जेवर है ना, बाद में एक ऑयल कैन है ना 15 kg के, बाद में क्या ये चार्जिंग फ़ोन का चार्जर, ये सब भी सामान चुरा ले गया. ఇప్పుడు పైసలు పత్రాలు బీరోలో పెట్టుకుంటా సరిపోదు. సిలిండర్లు, నూనె ప్యాకెట్లు, పప్పులు కూడా దాచుకునే పరిస్థితికి వచ్చింది. ఈనాడు మనే మంచి నూనెకు ఎంత ధర పెరిగింది తెలుసు కదా. అందుకే దొంగగాని మనసు ఆగనట్టున్నది. చేసినా ఇవి కూడా కొట్టేస్తా అని అన్ని చదువుకొని పోయిండట. ఖమ్మం లంకపల్లిలో జరిగింది చూడూరికి వింత దొంగతనం. చెప్పులు, కొబ్బరి చిప్పలే ఇడవరు. ఇక ఈ రోజుల్లో సిలిండర్లు, నూనె డబ్బాలు ఇడిచిపెడతారా? పైలం చూసుకురా జనాలు. ఏందో కొంతమంది వద్దంటే వైరల్ అవుతున్నారు, ఇంకా కొంతమంది ఎంత కష్టపడ్డా అయితే లేరు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏ వాళ్ళు అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అయ్యో నన్ను అపార్థం చేసుకుంటున్నావు బుజ్జమ్మ. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, కంటెంట్ ఇస్తున్నావు, అయినా వైరల్ అయితలేవు అంటున్నా. ఏం చెప్తాం రా, ఈ జనాలు ఉన్నారే ఎవరిని ఎప్పుడు పైకి లేపుతారో తెలియదు, ఎప్పుడు దబేళ్ల కింద పడతారో కూడా తెలియదు. గా పూసల గుజ్జిని చూసినావా? వద్దనుకున్నా
నడమ ఫోన్ తీస్తే ఆ పిల్ల వీడియోలేనాయే చూడక తప్పుతుందా ఇక ఇప్పుడు మళ్ళా వైరల్ అవుతుంది కదా. భలే కలిసి వస్తుంది పో పిల్లకు. రాత్రికి రాత్రి స్టార్లు ఎవ్వరు గారు అని అంటారు, కానీ గీ పూసలమ్మే బుజ్జి మాత్రం ఒక్క వీడియోతోటి హీరోయిన్ అయ్యింది. ఏ జాతరలోనైనా పూజలు, వస్తువులు, ఏర్పాట్లు, వచ్చిన అతిథులు వైరల్ అవుతారు, కానీ కుంభమేళ అనగానే టక్కున ఈ మోనాలిసానే గుర్తుకొస్తది చాలా మందికి. అగో ఆ రేంజ్ లో సోషల్ మీడియాను ఊపింది మోనాలిసా. ఇంతకు పెళ్లి చేసుకున్నది కదా, మళ్ళెందుకు వార్తలకు ఎక్కిందని అంటారా? అయ్యో ఆ పెళ్లి చెల్లదంటున్నారు. బుజ్జి జాతకం ఏందో గాని ఏం చేసినా మినిమం వార్త అవుతుంది. అట్లా ఎంచుకుంటున్నదా, కాలం అట్లా కలిసొస్తున్నదో తెలియదు. మొన్న పెళ్లి ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నా, నేను మేజర్నే అన్నది. తీరా అయ్యవ ఆరోపణలే నిజమైనాయట. మైనర్ అని తేలిందట. ఫేస్బుక్ లో ప్రేమించి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ తోటి పెళ్లి చెల్లదట. పిల్లగాని మీద కేసు కూడా కట్టిరు. పిల్ల టైం ఏందో గాని పూసలమ్ముకోకుండా అయింది, ఒప్పుకున్న సినిమా నడమనే ఆగింది, ఇప్పుడు చేసుకున్న పెళ్లి కూడా చెల్లకుండా అయ్యింది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నారని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఓయమ్మ నువ్వు పైలంగుండ్రా మరి. అగో నేను ఎందుకు పైలంగా ఉండాలి? నువ్వు మాట్లాడుతుంటే కూడా డీజే బాక్స్ కడ నిలుస్తున్నట్టే ఉంటది. అంటే నా నోరు అంతలా ఉన్నదని ఎక్కిరిస్తున్నావా? నీకు అర్థమైతలేదు గాని మొన్న డాక్టర్ కాడికి పోతే నాకు కుడిచో పనిచెత్తలేదు అన్నారు తెలుసా? దానికి నాకు సంబంధం ఏంది? నువ్వు నాకు ఎడదిక్కున్నావు. కుడి దిక్కే. అదే మరి నువ్వు మొత్తుకుడుకు నా కర్ణ బేరు దెబ్బ తిన్నదట. కొంచెం కంటమాస అంటే నా కుత్తుకని ఇంత మాట అంటావా? ఓయమ్మ జర మెల్లిగా మాట్లాడు, లేదంటే అగో గా పోలీసులు రెడీ కూడా వస్తారు చెప్తున్నా. ఏడున్నారు? అబ్బా ఈ సౌండ్ ఎంత వినసొంపుగున్నది. మంది గుండెల్లా గుబులు గుట్టిచ్చే ఈ సైలెన్సర్లను ఎంతమంది తిట్టిర్రో. బుల్డోజర్ కిందేసి తొక్కియా అని దెబ్బకు నిజంగానే తొక్కిస్తున్నారు. లేకుంటే రోడ్ల మీద ఎగిడిసిన భూతాల లెక్క బండ్ల సప్పుడు చేసుకుంటా పక్కపంటి వేటలను పరేషాన్ చేస్తారు. బజార్ల వీళ్ళు పోతుంటే ఇంట్లో వండుకున్నోళ్ళు లేవాలే, నడుచుకుంటూ పోయేటోడు దడుచుకోవాలి. అట్లా కథలు వాడేటోళ్ళ బండ్లు పట్టుకొని 72 సైలెన్సర్లు వీకి వాళ్ళ బండ్లను సైలెంట్ చేసిర్రు నల్గొండ ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ పాటించకుండా బండ్లకు సైలెన్సర్లు మార్చుకొని కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తే ఇట్లా పీకి పాకం పెడతాం, కేసులు కడతామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. ఏ చిన్ని మాపటి లేదన్నా మంచి రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ పెట్టరా, కుమ్ముదాం. లోకం మీద కల్తీగాండి ఎట్లా మోపైతున్నారు సుత్తలేవా? మనమే దిల్దార్ వార్తలు చెప్పుకుంటా జనాల్ని అలర్ట్ చేస్తున్నాం. అందుకే మంచి పేరు పోయిన రెస్టారెంట్ అంటున్నారా? ఏ రాయి అయితేంది పళ్ళు రాలగొట్టుకునేందుకు? అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అన్ని గట్లనే మోపైతున్నాయి. నిజమారా? కావాలంటే చూడుపు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండనట్టే ఉన్నది కదా ఇక్కడున్న కేకుల పరిస్థితి. మీదికి చూడనేమో రంగురంగులతోటి అందంగా వేసిర్రు, లోపట గోసి చూస్తేనేమో అన్ని పురుగులే. ఇగో చూడు ఫ్రిడ్జ్ లో ఎట్లా తిరుగుతున్నాయో పురుగులు. సిటీలా ఎక్కడ చూసినా కుళ్ళిపోయినాయి, డేట్ దాటిపోయినాయి, లేకపోతే కలరింగ్ తోటి కల్తీ చేసి పెడుతున్నారని పట్నం హైటెక్ సిటీలా పేరువైన గీ హోటల్లా కేక్ ఆర్డర్ పెట్టుకున్నారట కస్టమర్లు. ఇక తీరా కోసి చూసినాక తెలిసిందట ఇది కూడా కల్తీ బాపతే అని. మా నమ్మకాన్ని వమ్ము చేసిర్రని మస్తు ఫైర్ అయ్యారు. ఇక దుక్నం మీద యాక్షన్ తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టిర్రట. ఇగో గిటు యూపీలో ఉన్న టమాటా సాస్ చూడు ఎట్లున్నదో. చూడడానికి ఎర్రగా టమాటా రంగులే ఉన్నదని టమాటో సాస్ అనుకుంటే మీరు సాస్ల కాలేసినట్టే. పులిహోరల పులెట్లా ఉండదో ఈ టమాటో సాస్ల టమాటా ఒక్క సుతం లేదట. అంతా రంగుల కెమికల్స్, డేంజర్ యాసిడ్లేనట. తింటే కిడ్నీల మీద యాసిడ్ ఇడిచిపెట్టుకోవాల్సిందేనట. చూసిరు కదా పబ్లిక్, బయట తినే వస్తువుల్ని ఏ రకంగా వేసి పెడుతున్నారో. మేం చెప్పేది చెప్పినాం, మీ ఇష్టమిగా. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.